రోజంతా బిజీగా ఉండి కూర కూడా చేసే టైం లేదా? అయితే ఈరోజు ఈ కోడిగుడ్డు చట్నీని ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది, నిమిషాల్లో. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా అయితే ఒక 4-5 కోడిగుడ్లని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఇలా తురుముకొని తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 స్పూన్లు కారం, రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ దాకా మెంతి పౌడర్ వేసుకోండి. అండ్ ఒక 3 నిమ్మకాయల్ని ఇలా నిమ్మరసాన్ని పిండుకొని తీసుకోవాలి. ఈ నిమ్మరసంలో ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని ముందుగా తురుముకొని పెట్టుకున్న కోడిగుడ్డు తురుమును కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం మసాలాలన్నీ కోడిగుడ్డుకు బాగా పట్టేసిన తర్వాత దీనికి పోపు పెట్టుకుందాము. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని వెల్లుల్లి రేకలు కూడా వేసుకొని అండ్ ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి